మమ్మల్ని మీ మధ్యకు క్షేమంగా, సజీవముగా, సురక్షితముగా సకాలంలో తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో మన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములలో, సర్వయుగములలో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన దేవాతి దేవునికి కలుగునుగాక. సౌండ్ పెట్టండి. నన్ను మరొకసారి ఈ గ్రామానికి, ఈ మీటింగ్లకి ఆహ్వానించిన స్థానిక దైవజనులు, బిషప్, రెవరెండ్, డాక్టర్, పాస్టర్, చాగల్లు మండల పాస్టర్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్ గారు, పెద్దలు, నాయకులకి, నానుబాబు గారికి ప్రత్యేక వందనాలు, వారి కుటుంబానికి వందనాలు, తమ్ముళ్ళందరికీ వందనాలు. తమ్ముళ్ళు నవ్వుతున్నారు ఎందుకో, దేవుని స్తోత్రం. అలాగే వేదికమైనటువంటి దైవజనులందరికీ వందనాలు. ఇప్పుడు దాకా అధ్యక్షత వహించి నడిపించి నాకు ఈ అవకాశం కల్పించిన డేవిడ్ రాజ్ పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా బిడ్డలకు వందనాలు. ఎదురు ఉంటారా, వెళ్ళిపోతారా? సౌండ్ సిస్టమ్ బిడ్డలకి డబుల్ వందనాలు. నా స్వర యొక్క పరిస్థితి నీ చేతిలో ఉంది కాబట్టి నన్ను బలహీనపరచకుండా బలపరచు. అలాగే ముఖ్యంగా ఎంతో ఓపికగా కూర్చున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకు తెలిసి ఇక్కడ ఎప్పుడు కూడా 9 to 10 వాక్యము, 10ంటికి ముగింపు ప్రార్థన. కానీ ఎక్కువ తీసే తమ్ముడు, ఎక్కువ తీసే. మరి ఈరోజు భోజన కార్యక్రమాల వల్ల మరి సంథింగ్ కొంచెం ఆలస్యమైంది. బలముగా తిని కూర్చున్నారా? బలహీనంగా తిన్నారా? జీవరాశులు ఏమి లేవేటి భోజనంలో? కొంతమంది మొఖాలు బాగాలేవేటి? కాయగూరలా, కూరగాయలా? కొంతమంది అనుకుంటున్నారు కాయగూరలో కూరగాయలు ఒకటే కదా అనుకుంటున్నారు. కాదు. కాయగూరలు వేరు, కూరగాయలు. ఓ పాస్టర్ గారు ఓ మీటింగ్కి బుక్ చేస్తున్నారంట. ఆ మీటింగ్ వచ్చే రోజు ముందు ఫోన్ చేసి అడిగారంట, అయ్యగారు మరి మీకు భోజనం ఏమి ఏర్పాటు చేయమంటారు ఫోన్లో అడిగారంట. వింటున్నారా తమ్ముళ్ళు, యూత్? ఏనండి, ఆ పాస్టర్ గారు అన్నారంట, కాయగూరల భోజనం ఏర్పాటు చేయండి అన్నారంట. ఏ భోజనం? మాట్లాడండమ్మా. కాయగూరల భోజనం ఏర్పాటు చేయమన్నారంట. మీటింగ్కి వచ్చారు, మీటింగ్ అయిపోయింది, వాక్యం అయిపోయింది. లాస్ట్ నా పాస్టర్ గారికి ఏం పెడతారు? మాట్లాడతారు మీరు. భోజనం పెడితే అందులో అతను అనుకున్న కాయగూరలు లేవు, వీళ్ళు అనుకున్నవి ఉన్నాయి. వీళ్ళు అనుకున్నవి ఏమున్నాయి? వంకాయ, దోసకాయ, ములక్కాయ అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, నేను ఏమన్నామన్నాను అన్నాడు. అయ్యా మీరే కదా కాయగూరలు అన్నాడంటే, నేను కూరగాయలు అనలేదు, కాయగూరలు అన్నాను. కాయగూరలు అంటే గుండెకాయ, తలకాయ. నీకు అర్థమైందా? తలకాయ కూర. తమ్ముడా వెనకాల నవ్వుతున్నావు, నీకు అర్థమైపోయింది. ఇవి ఉంటాయి కదా, తలకాయ, గుండెకాయ, కందనకాయ, ఆ కాయగూరలు అనమన్నాడు. కాయగూరలు అంటే అయ్యి, కూరగాయలు అంటే అదనమాట. మరి అక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, నాకేదో తేడాగా ఉంది. కానీ వచ్చిన వాడి మోకాలు ఏమైనా నవ్వుతూ కనపడతలేదు, ఏం జీవరాశులు ఏమి లేవా ఆకులు అని డౌట్ వస్తుంది నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాయగూరలా, కూరగాయలా? అన్ని కాయలే అంటే మొత్తం మీద మర్మం గొప్పదే, అది తర్వాత మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను 2 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా ఈ సభల కోసం, ఏ వాక్యం చెప్పాలని. కొత్తగా వెళ్ళే చోటకి వాక్యం తడుముకోవాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడికి పలుమార్లు వచ్చాను కదా, ఏం చెప్పాలంటే మరోసారి పాంప్లెంట్ చూశాను. పాంప్లెంట్లో మాట, మరి ఆ ప్లాన్ ఎవరిదో, ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. కానీ జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం అని వేసి ఒక మాట వేసారు. ఆలోచన ఎవరు చెప్పండి? ఆ థాట్ ఎవరు తమ్ముడు? సూపరు. 4 సంవత్సరాలు సరిపడా వాక్యం చెప్పుకోవచ్చు ఒక్క మాటలో నుంచి. చదువుదా మాట. జకరియా పుస్తకము 4వ అధ్యాయము 6-7 వచనాలు.
ఇక్కడి నుంచి కావాలి నాకు. శక్తి చేతనైనను. కొంతమందికి ఆ పుస్తకం దొరకలేదు, ఇంకా దొరకదు కూడా చెల్లి. రోజు బైబిల్ చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో తెలుస్తుంది. ఫేస్బుక్లు చదివే వాళ్ళకి బైబిల్ బుక్లో ఏ పుస్తకం ఎక్కడుందో ఏం తెలుస్తుంది? దొరికిందా చెల్లి? నేను చెప్పు. గుండెకాయ మీద తలకాయ చెయ్యేసి చెప్పు. చదువు నువ్వు అయితేనే. అమ్మ సార్ నువ్వు ఆగు, ఇవి చదువుతుంది. చదువు, దొరికిందన్న కదా. అసలు నేనే పెద్ద మాయగాడిని, మోసగాళ్ళకే మోసగాళ్ళలాగా నన్ను మోసం చేస్తాను తమ్ముడా. అర్థమైందా? దేవుడు చిన్న స్కానింగ్ మిషన్ నాలో మనిషిని చూసి చెప్పేస్తాను. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, చదవండి. జకర్యా పుస్తకము 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుదాం. ఆ పుస్తకము కొత్త నిబంధనలో ఉండదు, పాత నిబంధనలో ఉంటుంది. కొంతమంది ఇండెక్స్కి వెళ్ళి చూసుకుని వస్తున్నారు. తండ్రి నాయన పేజీ నెంబర్ కూడా చెప్తున్నారు. గుడ్డు వాళ్ళకన్నా దారుణంగా ఉంది మన పరిస్థితి. అందరూ క్రైస్తవులే. 778 ఇంకా తెల్లా 778 పేజీ నెంబర్ పాత నిబంధనలో. మళ్ళీ కొత్త నిబంధనలోకి వెళ్తే ఆ పేజీ కనపడకపోవచ్చు. దొరికిందమ్మా? డ్వాక్రా మహిళలు దొరికిందా? తీసి చదవండి. అక్కడి నుంచి వచ్చేలే, ఇందాక నుంచి మళ్ళీ పొచ్చికాడి నుంచి వద్దు. రెడ్డి గారు వచ్చారు, మరి మొట్టమొదటి గొడవది. అది ఎక్కడి నుంచే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. దేని చేత? ఇది ₹1,00,000 పాయింట్ గుండెలో పెట్టుకోండి. నా ఆత్మ చేతనే ఇది జరుగునని సాక్షాత్తు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, అల్పదాసుడను, అవివేకిని, వేదాంత విద్య లేని వెర్రివాడిని, ఒట్టివాడిని, మట్టివాడిని, ఓటికుండను ప్రభువా, నీ వరములతో నింపి నీ ఆత్మతో అభిషేకించి నా మనస్సులోని మాటలు కొట్టివేసి నీ శిరస్సులోని మాటలు నా నోట ఉంచి వచ్చిన ప్రజలందరితో మీరే సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడుమని, అయా సర్వ ఆటంకములు అవరోధములు కొట్టివేయమని, నాకున్న శారీరక బలహీనత స్వర బలహీనత తొలగించుమని, నీ ప్రభావము చేత నింపుమని, హృదయాంతరంగములు పరిశోధించువాడా, అన్ని విషయాలు ఎరిగిన దేవా, నీ ఆత్మ చేత ఈ రాత్రి ప్రతి హృదయాన్ని తాకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు మీరు జరిగించుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇయాల ఇంట్లో రేపు మంట్లు. దాన్ని ఉంటే చాలు, నాకు ఆ గొడవలేదు మనకి. ఇయాల ఇంట్లో రేపు మంట్లు. చప్పలు కొట్టాలే. ఇయాల ఇంట్లో రేపు మంట్లు, ఇయాల ఇంట్లో రేపు మంట్లు, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లో. అనవసరం, ఇష్టం లేని సంసారంలాగా ఉంది ఇది. చప్పట్లు కొట్టమంటే అలా కొడుతున్నారేంటి? ఒక కూటంలో ఒక ఆవిడని చప్పలు కొట్టినాడు పాస్టర్, ఇలాగే మైకట్టుకుని. ఆవిడ అందంట, మొదటి కాడి నుంచి వచ్చిన ప్రతి ఓడు చప్పలు కొట్టమంటే ఎన్ని పాటలు కన్నా కొడతామందంట. ఏ మనిషి వెళ్ళే మాట్లాడలేదు. మరి ఆవిడ పాయింట్ కూడా కట్టే కదా. సింగర్లో ఆరాధన చేసేవాళ్ళు అందరూ నాలంట్లో వచ్చి అందరూ పాడేసి కొట్టమంటే ఎన్ని కొడతారు? ఎన్ని పాటలు కన్నా కొడతాను అందంట. తర్వాత కూటంకి చూతేనంట ఓ చెయ్యి అలాగా కట్టేసి ఉందంట చెల్లె. ఆ పాటకి ఎవరో చప్పలు కొట్టమకుండా తమ్ముడా ఆ కొట్టమే కొట్టేస్తుందంట. ఏమై ఉంటుంది? ఈ మర్మము గొప్పదే. దేవుని మహిమపరచడానికి చేతులు రాలేదంట. కూటమయ్యకి వెళ్తుంటే చెప్పలే, పంది అడ్డం వచ్చి పడిపోయిందంట. పందేసి అయితేనది. భలే చెప్పారు మీరు. కాబట్టి దేవుని మహిమపరచడానికి చేతులు అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి, ఇటువంటి ఎట్టుకోకండి. మళ్ళీ రేపు పొద్దున కూటకి మరలా మీరు కూడా కొట్టేసి రావాలి. ఎనిపోయి కూడా ఎందుకంట
ఇయాల ఇంట్లో రేపు మంట్లు, ఇయాల ఇంట్లో రేపు మంట్లు, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లో. జేబులు పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది అన్న అడిగించి ఇందా కొట్ట కదా అని అడిగించి వీటిలో మనకు అసలు నాకు అసలు పాట రావు, నన్ను నువ్వే కవర్ చేయాలి. జేబులు పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో కొట్టు బెదరు, ఇయాల ఇంట్లో రేపు మంటలు, ఇయాల ఇంట్లో రేపు మంటలు, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈరోజే మంది, రేపొద్దున మనం ఉంటాము. తమ్ముడా నాకేమన్నా అన్న కానికిస్తే తులమాపలం నీకు చెల్లిపోతుంది తమ్ముడు అని బలహీనపరచు. రేపు ఉంటామో ఉండదామో గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి శ్రద్ధగా వినండి. నాకు ఈ ఆలోచన ఎవరో చెప్పలేదు, ఈ వచనం సెలెక్ట్ చేసింది ఎవరో. లాస్ట్ని కనపడమని తమ్ముడా. నిజంగా ఈ ఒక్క వచనంతో 4 సంవత్సరాల వాక్యం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక 5 నిమిషాలు చెప్పనా. ఆ చదివిన మాట చూసారు ఎంత మాట, గొప్ప మాట. శక్తి చేతనైనను, ఇంకెంతసార్లు చూసి కాపీ కొడతారో, చూసి ఎవరు చదివేస్తారు 10 సార్లు, చూడకుండా చెప్పండి సారి మాట వస్తుంది. ఇప్పుడు చూసి కాపీ కూడా చదవండి. శక్తి చేతనైనను, ఇదిగో నీ శక్తి వల్ల ఏమవుతలేదేమో, నీ బలము వల్ల ఏ కార్యం జరగడం లేదేమో, నీకు అసాధ్యమైనటువంటి కార్యాలు ఇదిగో నా ఆత్మ బలము చేత నా చేత జరుగుతాయి అని రాత్రి నా దేవుడు చెప్తున్న మాట ఇది. ఏం చేశాడయ్యా బైబిల్లో అంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది ఒక్క మూలవాక్యంగా తీసుకుని 4 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. ఆదివారం ఆదివారం ఆదివారం. అంత లోతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ తమ్ముడికి అందించాడో, లేకపోతే తమ్ముడే జ్ఞానం ఉపయోగించాడో నాకు తెలియదు. కానీ ఈ ఒక్క మాటతో ఎంతకాలం వాక్యం చెప్పో తెలుసా చెల్లి? చెప్పు. 4 సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఆదివారం ఒక్క చెప్పుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలామంది ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకుంటారు, ఇంకా ఇది నా వల్ల మాట్లాడాలి మీరు అవ్వదు. విద్యార్థులు చదివి చదివి ఇంక ఈ చదువు నా వల్ల అవదు, ఇంక ఈ సబ్జెక్టులో పాస్ అవ్వడము మాట్లాడాలి నా వల్ల అవదని చాలామంది నిరాశ పడిపోతున్న విద్యార్థులు ఉంటారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని చదివించలేక, అలాగని ఇంటికాడ ఉంచలేక, యాండి వాళ్ళని బాధ పెట్టలేక, ఆ ఫీజులు భారం భరాయించలేక, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేక, ఇంకా ఈ కుటుంబ బాధ్యత మొయ్యడం నా వల్ల కాదనుకున్నటువంటి పేరెంట్స్ కూడా ఈ లోకంలో చాలామంది ఉంటారు. అలాగే ఇల్లు అయితే ప్రారంభించి పునాదులు దాకా అయిన తర్వాత, చేతిలో డబ్బులు అయిపోయిన తర్వాత, ఇస్తానన్న వాళ్ళు ఇంకా అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత, ఏ దారి కానరాక, ఎవరు అండలేక, అప్పులు పుట్టక, ఒకవేళ అప్పులతో ఇల్లు కడితే మళ్ళీ అప్పులు తీర్చలేక, ఇంకా ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు, ఈ ఇల్లు కట్టడం నా వల్ల కాదు, ఏండి నా శక్తి, నా ఆదాయం, నా బలము చెప్పాలి సరిపోదని చాలామంది తొందరపాటు నిర్ణయాలతో కట్టిన ఇంటిలోనే ఉరు పోసు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది
ఉన్నారు. లేదా కష్టపడి ఎన్నో తిప్పలు పడి కట్టుకున్న ఇల్లుని అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ అప్పులు తీర్చడం వారి వల్ల అవుతలేదు. అలాగే చదువు పూర్తయ్యాక ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ఉద్యోగం ట్రై చేస్తారు, కష్టపడతారు, రాదు. ఇంకో ఉద్యోగం ట్రై చేస్తారు, కష్టపడతారు, 1 మార్కులో పోతుంది. ఈ ఉద్యోగం ట్రై చేస్తారు, ఆ ఉద్యోగం ట్రై చేస్తారు. ఇంకా రేపో మాపో ఇంకో సంవత్సరంలో నా వయసు అయిపోద్ది, ఆ తర్వాత నేను జాబు కూడా అర్హత ఉండదు. ఇంకా నా వల్ల ఉద్యోగం సాధించడము కాదు, నా వల్ల కాదు, ఇంకా ఉద్యోగం సంపాదించడం నా వల్ల కాదు, పిల్లల పెళ్లి చేయడం నా వల్ల కాదు, ఈ అప్పు తీర్చడం నా వల్ల కాదు, ఈ సంఘాన్ని నడిపించడం నా వల్ల కాదు, ఈ మందిరం పనులు పూర్తి చేయడం నా వల్ల కాదు, ఇన్ని నిందలు పడడం నా వల్ల కాదు, అయ్య బాబోయ్ అంత సామర్థ్యం నాకు లేదు అని ఈ రాత్రి నీ శక్తి సరిపోక, నీ జ్ఞానం సరిపోక, నీ బలం సరిపోక అంటున్నారా, మీ ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోయి ఎందుకొచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుండును అని తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఆలోచిస్తూ నిరాశపడుతూ ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ రాత్రి ఒక శుభవార్త చెబుతున్నాను బిడ్డలారా. నీ వల్ల కాలేనిది, నీ శక్తి వల్ల అవలేనిది, నీ జ్ఞానం వల్ల అవనది, నీ బంధువుల వల్ల అవనది, నీ తెలివి వల్ల అవనది, నీ డబ్బు వల్ల అవనది, నీ బంధు బలగం వల్ల అవనది, నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసయ్య వల్ల అవుతుంది. కొట్టు గట్టిగా దేవుడు చెప్పట్ల, సచ్చుదేపలు కొడితే గట్టి కొట్ట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకు వచ్చినప్పుడు డాక్టర్ బాబు అనేవాడు వికలాంగుడు చూసి నడిచేవాడు మేమే సేవ చేయలేకపోతున్నాం, బలం ఉండి మేమే సేవ చేయలేకపోతున్నాం, పైకెక్కి దిగే బలం ఉన్న మేమే సేవ చేయలేకపోతున్నాం, ఇడుకుంటోడు సమాధి కార్యక్రమాలు చేస్తాడా, పెళ్లి కార్యక్రమాలు చేస్తాడా, పైకి ఎక్కగలడా, దిగగలడా, ఎన్ని మీటింగ్లు తిరగలడా, ఈడొల్లే వద్దే అన్నాడు సేవ. ఎస్, వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. నా వల్ల అయితే అవదా, కానీ ఆ వాక్యమే ఇంకో మాట ఉంటుంది. ఫిలిప్పీ 4:13 ఎందుకు చదివించారు, చదవగలరు ఒక్కసారి? కెన్ యూ రీడ్ వన్స్ అగైన్? అదే ఆ మాట 4:13, ఫిలిప్పీ 4:13. నన్ను బలపరుచువాని అంది. హలో, మన బలం సాలదు, మన శక్తి సాలదు, మన తెలివి సాలదు అనుకుంటారేమో. డోంట్ వర్రీ, నా బలము సాలదు, నా బలము చాలదు, నా జ్ఞానము నా తెలివి సరిపోదు. కానీ ఈ సేవ, ఈ డాక్టర్ ఎలా చేస్తున్నాడు, ఇంత దూరం ఎలా రాగలుగుతున్నాడు, వీళ్ళకి ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే జ్ఞానమా కాదు, బలమా కాదు, తెలివా కాదు, వేదాంత విద్య లేదు. మరి ఎలాగయ్యా అంటే ఫిలిప్పీ 4:13, నన్ను బలపరుచువాని యందు చెప్పాలి సమస్తము చేయగలను. మీ గుండెల మీద చేసుకుని ఎవరి కాళ్ళు మాట చెప్పండి, నా వల్ల అవదయ్యా అనండి. యేసయ్యా నా వల్ల అవుతలేదు, నా శక్తి సరిపోదు చెప్పేసైతే ఈ మాట, నా బలం సరిపోతలేదు, నా జ్ఞానం సరిపోతలేదు, కానీ నన్ను బలపరిస్తే నీ వల్ల, నీ శక్తి వల్ల, నీ ఆత్మ చేత నేను ఏదైనా చెయ్యగలను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏమైనా రుజువులు ఉన్నాయా పాస్టర్ గారు అంటే, అయ్య బాబు ఇందాక చెప్పాను 4 సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఇదే మాట పెట్టుకుని ప్రసంగాలు. ఆది కాండంలోనే అబ్రహాము శారా అంటారు, ఇదిగో ఇంకా మాకు పిల్లలు పుట్టరు. ఎందుకంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారండి. వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, ముసలోళ్ళు అయిపోయారు. సారాకి స్త్రీ ధర్మం ఆగిపోయింది. కానీ దేవుడు అంటాడు, ఇదిగో అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా, మాట్లాడాలి మీరు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా బిడ్డ? ఈరోజు నీకు అసాధ్యమైనవి చాలా ఆగిపోయి ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారేమో, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నీకు షుగర్ తగ్గదు, ఇంకా నీ బీపీ నార్మల్గా రాదు, నీ జబ్బు పోదు, ఈ గెడ్డ కరగదు, నీకు చావే శరణ్యం, నీ గతింతే, నీ బ్రతికింతే అని చెప్పేశారా డాక్టర్లు? లేకపోతే నీ స్నేహితులు అంటున్నారా, నీ బంధువులు అంటున్నారా, ఇప్పటికే వయసు దాటిపోయింది ఇంకా నీకు పెళ్ళి అవ్వదు అంటున్నారా?
ఇంకేం చదువుతావే, ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యావు 10th, ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యావు డిగ్రీ, లేకపోతే ఏదో రకంగా వెనకబడిపోయావు, నీ తోటోడికి వచ్చేసింది జాబు అంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అసాధ్యమేమో కానీ నా యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు దర్శించిన కాలాన అబ్రహాము శారాకు వృద్ధాప్యములో కూడా సంతానము కలిగింది. అవునా కాదా? అలాగే ఎర్ర సముద్రము ఎదురుగా ఉంది, వెనకాల సైన్యము తరుముతుంది, ఆ పక్కన ఈ పక్కన పర్వతములు, ఎటు పారిపోవడానికి అవకాశమే లేదు. అంతా అయిపోయింది అనుకున్నారండి ఇశ్రాయేలీలు. దేవుడు విడిచిపెట్టాడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దారి చూపించాడు. ఇక్కడ ఏ దారి కానరాక ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, ఇంకా మాకు ఏ దిక్కు కనపడతలేదండి, అన్ని దారులు మూసుకుపోయాయండి, ఇంకా మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, ఇంకా మా బ్రతుకు ఇంతే, నేను దరిద్ర కొట్టిదాన్ని, నేను శాపగ్రస్తురాలని అని బాధపడుతున్న వారు ఉంటే, ఏ దారి లేని చోట కూడా, ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఉన్న చోట కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నా ప్రజలను దాటించిన దేవుడు ఈ రాత్రి నీకు కూడా ఒక అద్భుతమైన ద్వారం తెరవబోతున్నాడు. డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. నమ్మితే ఆమెనని, అవునని, స్తోత్రమని ఏకీభవించు. నా దేవుడికి అన్నీ సాధ్యమే. ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఏమి ఆగిపోయాయో ఈ రాత్రి నుంచి ఆరంభమవుతున్నాయి. డేట్ వేసి రాసి పెట్టుకో, ఒట్టి మాటలు కాదు. డాక్టర్ బాబే నీకు సజీవ సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రం చీలింది మోషే బలము చేతనా, ఇశ్రాయేలు శక్తి చేతనా? కాదు. ఎవరి చేత? దేవుని ఆత్మ బలము చేత. అవునంటారా కాదంటారా? 40 సంవత్సరాల ప్రయాణం, కాళ్ళు వాయలేదు, చెమట పట్టలేదు. చెప్పాలి. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. పిల్లోడు పెరుగుతుంటే, పాదం పెరుగుతుంటే చెప్పుల సైజు కూడా పెరుగుతుంది, బట్టల సైజు కూడా పెరుగుతుంది. అలాగుంటే మనకి ఎంత బాగుండో. అంత మన నిడదోలు వెళ్ళి మహాలక్ష్మి కొనలో పడి బట్టల సైజు సంవత్సరం పెరిగిపోలేక ప్రార్థన చేయొచ్చు కదా. మీరు మాట్లాడతలేదు. మీరు అప్పుడు ఇక గొడవ ఉండదు కదా మనకి. వాళ్ళకి చెమట పట్టలేదు, పట్టిందా? ఎవరి వల్ల జరిగింది? ఇది మానవ శక్తా? మాట్లాడాలి. దేవుని బలం, దేవుని శక్తి. మారా నీళ్ళు ఎదురయ్యాయి, తాగడానికి ఉపయోగపడతలేదు. మహాప్రభు అని ఏడిస్తే మారా నీళ్ళు దేవుడు ఎలా మార్చాడు చెప్పండి? చెప్పాలి. మధురంగా మార్చారు. ఇది ఎవరి శక్తి చేత జరిగింది? ఈ మాటలను ఎంతో జ్ఞాపకం చేస్తానంటే లైవ్ వెళ్తుంది. ఏదో పాస్టర్ గారు ఒక్కో ప్రసంగం చెప్పుకుంటాడని. అబ్రహాం శారద ఒక ప్రసంగం అవుతుంది, ఎర్ర సముద్రం ఒక ప్రసంగం అవుతుంది, మారా నీళ్ళు మధురంగా మారడము ఓ ప్రసంగం అవుతుంది. చెప్పాను కదా. కాకపోతే 40 ప్రసంగాలు స్పీడ్ వార్తల్లాగా 4 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో ఉన్నాయా లేదా? యెహోషువని చుట్టూ సైన్యాలు ముట్టేసినాయి, ఏ దిక్కు లేదు. మహాప్రభు అని వేడుకున్నాడు ఉపవాసం ఉండి. దేవుడు కార్యం చేస్తే వాళ్ళే పొడుచుకు తెచ్చారు. అవునంటారా కాదంటారా? హిజ్కియా కాలంలో నా వల్ల అవదయ్యా, నా శక్తి సరిపోదు, శత్రువుని గెలవడానికి ఏడిస్తే దేవుడు అన్నాడు, ఏం కాదు, మెలకొని హాయిగా పడుకో అన్నాడు. ఒక దేవదూతను పంపించాడు. రాత్రి దేవదూత 185,000 మందిని వేసుకొచ్చేసింది. ఇవన్నీ ఎవరి శక్తి చేత జరుగుతున్నాయి? చెప్పాలి. దేవుని శక్తి చేత. అవునంటారా కాదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఎవరిది? చెప్పాలి. గుడ్డువారు చూపించే శక్తి ఎవరిది? మోగవారికి మాట ఇచ్చే శక్తి ఎవరిది? సంతానం ఇచ్చే శక్తి ఎవరిది? విజయం ఇచ్చిన శక్తి ఎవరిది? ఇలాగ ఏదైనా నీ చేత, నా చేత, నీ బలము చేత, నా శక్తి చేత కానప్పుడు ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? దేవుని ఆత్మ వల్ల అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ప్రసంగం అయిపోద్ది. అసలు విషయానికి వెళ్దాం. 1 లేదా 2 విషయాలు ప్రధానంగా చెప్తా. ఏంటి ఆ విషయం అంటే, ఓ మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. అది చూచి, నా తండ్రి
అమ్మా ఇశ్రాయేలు వారికి, ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన చాలు. ఏం జరిగిందో చెప్పేసి మీ మధ్య నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ బాగా తెలిసినటువంటి వర్తమానమే. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఏమొచ్చింది? మాట్లాడాలి మీరు. అగ్ని వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఆకాశం నుంచి వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము ముయ్యబడింది. అర్థమవుతుందా? అర్థమవుతలేదు నా మాట. ఇంత గొప్ప దైవజనుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దైవజనుడు ఎవరంటే చెప్పాలి, ఏలియా. ఎవరు చెప్పండి? ఏలియా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి పశువును కాల్చేసినప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అందరూ కేకలు వేసి బయలు ప్రవక్తలని అందరినీ ఏం చేశారంటే చంపేశారు. జాగ్రత్తగా వినండి పెట్టారు, వాక్యంలోకి వెళ్తున్నాను నేను. ఈ విషయం ఎవరికి వినపడిందంటే యెజబెలుకి వినపడింది. అమ్మ ఎవరికి వినపడింది? మాట్లాడండి అమ్మ బంగారమ్మ. మోకాలు ఎలా ఉండాలో తెలుసా మీకు? డోక్రా అందుకున్న మహిళలాగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ ఇప్పుడు మీ మొక్కలు ఎలా ఉన్నాయంటే డోక్రా కట్టే మహిళలాగా ఉన్నాయి. డోక్రా కట్టే మహిళలకి అందుకున్న మహిళ తేడా ఏంటి తమ్ముడా? మాయిదారి డోక్రా. ఇది ఎప్పుడు తీరుతుందో ఏటో. నువ్వు తీసుకుంటాం మానేస్తే ఇంకా తీరిపోయినట్టు. అది తీసుకుంటామేమో మానరు. అవునా? కట్టినప్పుడు పిన్నే 400 ఇవ్వా, తక్కువ వచ్చినాయి 500 ఇవ్వా తమ్ముడా, నీరసంగా మాట్లాడుతుంది. నైట్ వాడు వెళ్ళిపోతుంటే తమ్ముడా నైట్ సిరిగిపోయింది 150 కూడా నైట్ ఇవ్వంటే అలక్కదక్క 200 అక్క అంటే అలక్క తమ్ముడా ఏమనుకో సిరిగిపోయింది ఇప్పటికే చాలా సిగ్గుగా ఉంది తమ్ముడా నీరసంగా మాట్లాడుతుంది సిలువు మోసేదానిలాగా. డోక్రా అందుకుందనుకో మాటలు మారిపోతాయి. అవునా కదా? దేందన్నా తినా చేసా సెందా అయ్యి బాబోయ్ తమ్ముడా, ఎవతైనా నా దగ్గరికి రావాల్సింది తప్ప నేను ఎవరి దగ్గర ఉదాహరణ చెయ్యి అడిగేవాడిని. అయ్యి బాబా ఇప్పుడు అదే నైట్ అడగలేను అనుకో, వెళ్ళరా తమ్ముడా అంటది. అక్క అందరు ఇక్కడ వచ్చాను, ఎలా కనపడుతున్నాను రా నిన్న, డూ యు నో హూ ఐ యామ్ ఇంగ్లీష్ మాట్లాడితే. ఎందుకని ఇంట్లో ఏమన్నా తమ్ముడా డోకరానికి 1,00,000 ఉంది. అప్పుడు మాటలు మారిపోతాయి. అవునంటారా కదంటారా? ఆ సంతోషం వేరు, ఆ ముఖంలో కళ. ఆ 4 రోజులు ఇంట్లో కూరలన్నీ మామూలుగా ఉండవు. దేకేవి పాకేవి ఈదేవి ఎగిరేవి అన్నీ ఉండేస్తుంది అయిపోయేదాకా. మీరు ఈ రాత్రి మొఖాలు ఎలా ఉండాలి చెప్పండి? డోక్రా అందుకున్న మహిళల మొఖాల్లాగా ఉండాలి. డోక్రా కట్టే మొహాల్లాగా ఉండకూడదు. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బయలు ప్రవక్త చనిపోయిన సంగతి యెజబెలు తెలిస్తే ఆవిడ కోపగించుకుని ఏలియా కబురెట్టింది, రేపొద్దున ఈ రోజుకి ఏలియా ప్రాణము తీయించేస్తానంది. సాధారణంగా ఇప్పుడు ఏలియా ఏం చేయాలి? వరద బాధితుడు ముఖం ఏం చేయారమ్మా? పారిపోయాడంట. అమ్మా ఏలియా ఏం చేశాడంట? ప్రార్థన చేసి అగ్ని దించేసినాడు, ప్రార్థన చేసి వర్షం రప్పించినాడు, ఇంకో ప్రార్థన చేసి తండ్రి అది ఇంకో నుప్ప్రోవా ఈ సైతాన్ని కూడా వేసే దరిద్రం వెళ్ళిపోద్దని ప్రార్థన చేయొచ్చు కదా. ఎవరు సైతాను? యెజబెలు. అమ్మా మన అక్క తెలుసా? అసలు ఈ ప్రపంచంలోకి బ్యూటీ పార్లర్ తెచ్చిన రంగులు రాని ఎవరు తెలుసా? యెజబెలే. మొగుడు పక్కన పెట్టుకుని అలాగొండే కిటిలో తొలి తీసి ఇంకో రాజు వస్తుంటాడు, రింగులు తిప్పింది ఈవిడే. రంగులు పూసింది ఈవిడే. వాళ్ళు వ్యభిచారాన్ని అఫీషియల్గా దేశంలో ప్రకటించింది ఈవిడే. అర్థమవుతుందా? డబ్బు కోసం ఏవేవో బొమ్మలు నిలబెట్టి అక్కడ ఉండి పెట్టి ఆ డబ్బు లాభం కోసం తప్పుడు పనులు చేయించింది ఈవిడే. ఇప్పుడు అంతకుముందు యెహోవా దేవుని రుజువుపరుస్తున్న అంత రోషంగా నిలబడినాడు, అగ్ని దించినాడు. యెజబెలు వారించినప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి ప్రార్థన చేసి తండ్రి ఇంకొక నుప్ప్రవ్వ, నాడిమైన నుప్ప్రవ్వ అగ్గి దాని మీద కూడా వేసే ప్రవ్వా. దేని మీద మాట్లాడకుండా మీరు అక్కటేవిడి మరి సమాధానం చెప్పండి తమ్ముడా. బొరగొక్కటి నీ తాలూకా ఆవిడి
దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏండి ప్రార్థన సరిపోదా? మీరు చెప్పరు, మా అయ్యగారిని అడిగితే నాకండి. తమ్ముడు అవునా కదా, లాజిక్ కదా. ఇప్పుడు అగ్ని దించాడు కదా అంతమంది మీదకి, బలిపీఠం మీదకి, నిప్పుల మీదకి, మాంసం మీదకి, అవునా కదా. ఇంకో రవ వేసే ప్రభు దాని మీద సరిపోద్ది కదా, మరి పారిపోయేటి. ఆడదంటే మామూలు కాదు. పెళ్ళైన తమ్ముడా, నవ్వుతున్నవేటి తమ్ముడా? దేవుని స్తోత్రం చెప్పండి. కంగారులో మన బలం ఎంతో మనం మర్చిపోతాం. కంగారులో మన జ్ఞానం ఏంటో మనం మర్చిపోతాం. కంగారులో ఏం చేస్తాం మనకే తెలియదు. నిజమేనండి. ఒకసారి చూడు, కంగారులో అక్కడే పెడతావు, తెగ తిరిగేస్తూ ఉంటావు. మాయదారి వాలంటరీ, మాయదారి సర్వేర్ ఇప్పుడే రావాలా, ఈ ఆధార్ కార్డు ఎక్కడో తెలుస్తలేదు, అక్కడ ఇక్కడ. అంతకుముందు ఆ సొరుగులోనే, ఆ బల్ల మీదే, ఆ టీవీ మీదే 10 సార్లు కనపడుతుంది నీకు ఆధార్ కార్డు. అవునంటారా కాదంటారా? అక్కలో మాట్లాడండి, బొవ్వలు బలంగా ఉన్నాయి, కంగారు ఏం పడకండి. అవునా కదా? కంగారులో అక్కడ ఎట్టినటువంటివి కనపడం మనకి. అవునా? ఆ సైతాను మోకదు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ కంగారులో ఏండి ఏలియా బలం ఎంతో, ఏలియా ప్రార్థన శక్తి ఎంతో ఏండి ఏం చేసాడు అతను? మర్చిపోయాడు. ఆ సైతాను మోకం దాని గురించి పారిపోయి అంటాడు, ఆ 19:4 మోటరాజుల గ్రంథం 19:4 సాలునైనా చంపేనని అంటాడు. చంపేయి ఏమంటాడు చెప్పండి మహాడాలు, మీరు నా ప్రాణం తీసేసుకో అంటాడు. చూడండి మాట, మోటరాజుల గ్రంథం 19:4. మరణాపేక్ష గలవాడై ఏమంటాడు? మరణాపేక్ష కలిగిన వాడై, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడినేమీ కాదు, నాకు ఇంకా చాలు, ఈ ప్రాణం తీసేసుకో అంటున్నాడు. అర్థమవుతున్నాయి నా మాటలో? యాండి అంతమంది ముందు 450 మంది ప్రవక్తల్ని దడదల్లాడించిన వాళ్ళు, అవునా కదా. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దించినోడు ఏలియా, రాజులను గద్దించినోడు ఏలియా, అవునా కదా. ఒక సైతాను మోకందే వార్నింగ్ ఇచ్చినప్పటికీ కంగారు వచ్చి పారిపోయాడంట. పైగా ఆడు చంపే ప్రభు వాడండి. అప్పుడప్పుడు చూడండి, చాలామంది ఎన్నో ప్రార్థన చేస్తారు, ఎన్నో మేలు పొందుకుంటారు. నీ ప్రార్థనలో బలం ఉందని తెలుసు, దేవుడు గొప్పోడని తెలుసు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు. ఎన్నోసార్లు ఇదే బైబిల్ పట్టుకొని సంఘంలో నిలబడి, మరి దేవాని స్తోత్రం ఆయన పాస్టర్ గారికి వందనాలు, మీకు పంగనామాలని చెప్పి బోర్డు సాక్ష్యాలు చెప్పిందనివే కదా నువ్వు, చెప్పలేదా? మరి ఇలాగండి, మరి డాక్టర్ గారు అన్నారు నా ఇడ్లీలు 2 ఫెయిల్ అయిపోయి అన్నారండి. ఇడ్లీలా కిడ్నీలా మాట్లాడతలేదు మీరు. ఒక ఆవిడగా సాక్ష్యం చెప్తుంది, మరి నాకు ఉన్న 2 ఇడ్లీలో ఓ ఇడ్లీ ఏమైపోయిందంట. ఇడ్లీలు కదా ఏటయ్యి, బాగుపడిపోయిందండి, కరోనా కాలం బతికేశానండి, డోక్రా అప్పు తీరిపోయిందని సాక్ష్యం చెప్పావా లేదా? దేవుడు తీర్చని చెప్పావా లేదా? కానీ ఒక కష్టం వచ్చినప్పటికీ దేవుడు బలాన్ని మర్చిపోయి, నీ ప్రార్థనా శక్తిని మర్చిపోయి, ఇంకా నేను బ్రతకలేను ప్రభువా, నన్ను చంపేయి, నువ్వు మాట్లాడతలేదు, నువ్వు మౌనంగా ఉంటున్నావు, అదిగో నిందలు ఎక్కువైపోని, అవమానాలు ఎక్కువైపోని, బాధలు ఎక్కువైపోని, ఇంకా ఈ బ్రతుకు నేను చెప్పాలి బ్రతకలేని చంపే అన్న రోజులు ఉన్నాయా లేదా? ఏలియా కూడా అంటున్నాడు, ఎంత ప్రార్థనా పరుడు, ఎంత శక్తిమంతుడు. యాండి ఈ కంగారులో, ఈ తొందరపాటులో తను ఎంత శక్తిమంతుడు, మన దేవుడు ఎంత బలవంతుడు, ఇవన్నీ మర్చిపోయి ఒక ఆడదాని వార్నింగ్కి అంటున్నాడు నన్ను చంపేయి అన్నాడు లేదా? తొందరపాటులో ఒకసారి మన బలమా మనమే మర్చిపోతాం, మన కంగారులో మనం ఎక్కడెట్టం ఏమిట్టాం మనమే మర్చిపోతాం. ఇంకో ఉదాహరణ చెప్పనా? పేతురు గారు ఉన్నాడు కదా, అమ్మ మత్తయి సువార్త 14:31 అమ్మ నా వైపు చూడండి తల్లి. యాండి యేసు ప్రభు వచ్చి నీటి మీద నడుస్తుంటే పేతురు అంటాడు, నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిపించంటే దేవుడు అంటాడు, దాని నీటి మీద నడిచి వచ్చి అంటాడండి. పేతురు గారు యాండి చక్కగా పడవలోంచి అడిగేస్తాడు, చక్కగా టైల్స్ లాగా మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, మాట్లాడదా, బెంగారు లాగా సూపర్, ఎంత పడవ దగ్గరగా ఉంది, డోంట్ వెరీ అనుకున్నాడండి. యాండ్ ఇంకో 2 అడిగేసాడు, ఇంకా గట్టిగానే ఉంది, పడవ దగ్గరగా ఉంది, మంచి ధైర్యంగా ఉన్నాడు. యాండ్ అలా నడుచుకుంటే సగంలోకి వెళ్ళినప్పటికీ ఈలోపు గాలి వచ్చిందంట. ఏమొచ్చిన తమ్ముడా? మత్తయి 14:37 చదవండి. 31 మత్తయి 14:31 త్వరగా. ఏమొచ్చేసింది? అల్ప విశ్వాసం వచ్చేసింది. ఎందుకని? ఆ పై వచనం ఉంటుంది, అతను గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఏం చూసాడంట? చెప్పాలి. సపోజ్ నిజమే ఏండి, పడవ దూరంగా ఉంది, యేసు ప్రభు కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాడు ఇంచుమించుగా.
ఈ లోపు గాలిని చూసినప్పుడు ఏమైపోయాడంట, భయపడి మునిగిపోయాడు అనుకోండి. అనుకుందాం ఒకవేళ నిజంగా పేతురుగా నీటిలో పడిపోయాడు అనుకోండి తమ్ముడా, పేతురుకి ఈత రాదా? అయ్య బాబు మీరు ఎవరు మాట్లాడరేటి? చెల్లి పేతురికి ఈత వచ్చా రాదా? అయ్యగారు మీరైనా చెప్పండి. వాళ్ళు డోక్రా వాళ్ళు డబ్బులు ఎత్తుకొని మాట్లాడాలి. జాలర్లకు ఈత రాకుండా ఉంటుందా? వచ్చా రాదా? పోనీ పేతురికి ఈత వచ్చా రాదు రుజువు ఇమ్మంటారా? యోహాను సువార్త 21:7 రుజువు ఇస్తాను చూసుకోండి. అక్కడ యేసు ప్రభు ఏంటి వల వేయమన్నప్పుడు, వల వేసినప్పుడు 153 చేపలతో నిండిపోయినప్పుడు యోహాను అంటాడు ఎవరో కదరు యేసు ప్రభు అంటే, వెంటనే పేతురు ఏం చేస్తాడంటే తనంతట తానే సముద్రంలో దూకేస్తాడు. ఎందుకు దూకేశాడు? ఈత వచ్చానా ఈత రాదన్నా? మాట్లాడతలేదు మీరు. మరి ఇప్పుడు నిజమే కొంచెం పడవ దూరంగా ఉంది, యేసు ప్రభు ఆ మాత్రం దూరంలో ఉన్నాడు, ఇప్పుడు మునిగిపోతాడా? మునిగిపోతే ఏమవుద్ది? ఈత వచ్చా రాదా? అలాగెళ్ళిపోతే యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోతే చిలగొత్తే మరి కేకలేహారం ఏంటి? మీకు అర్థమవుతలేదా? నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? మాట్లాడతలేదు మీరు. దేవుడు గొప్పడేనా? దేవుడు మంచోడేనా? దేవుడికి ఇస్తే ఇస్తాడా? ఎంత ఇచ్చారు ఇలా? మాట్లాడేటి ఎవరన్నా? దేవుడు గొప్పవాడు అంటే గొప్పడు అన్నారు, మంచోడు అంటే మంచోడు అన్నారు, ఇస్తే ఇస్తాడా అంటే ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చారు ఇవ్వాలంటే ఏం మాట్లాడతాయి? అమ్మా ఇస్తాడు ఎవడా? కొంతమంది మాట్లాడతలేదు, వరద బాధితులుగా అయిపోయారేటి. ఇటువంటి సబ్జెక్టులు తీసేయాలండి స్టేజ్ మీద. డాక్టర్ బాబు జీవితాన్ని ఇచ్చేసాడు. ఉద్యోగానికి వెళ్తే నెలకు 90,000 మనకి. అక్క అమాయకంగా వచ్చేలే సేవకే బ్రతికిచ్చేస్తే ఈరోజు బాద్షాగా మార్చేశాడు, గొప్పడుగా మార్చేశాడు, రాజుని యాజక సమూహంగా మార్చేశాడు. ఆయనకిచ్చి సిగ్గుపరచబడినాడు ఎవడో కూడా లేడు, ఆయనకిచ్చి భిక్షమెత్తినాడు ఎవడో కూడా లేడు. ఉన్నాడు ఎవడన్నా ఈ ప్రపంచం చెప్పండి? యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుకి ఇచ్చి నేను తాగుబోతున్నా అయిపోయానండి, యేసుప్రభుకి ఇచ్చి ఇల్లు వాకలు అన్నీ అమ్మేశానండి, యేసుప్రభుకి ఇచ్చి మొత్తం బండి కారు అమ్మేశానండి, యేసుప్రభుకి ఇచ్చిన తర్వాత కిడ్నీలు అమ్మేశానండి, నాకు కుటుంబం నేను రోడ్డు మీద పడిపోయామండి, మాకు తిండి దొరుకుతున్నాడు ఏమైనా చేస్తాను ఇక్కడ. కానీ బ్రాందీ షాపులు ఇచ్చి అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది. మాట్లాడతారు మీరు. ఒంపుడు గతికి 2వ స్టెప్నికి 3వ స్టెప్నికి ఇచ్చాయి రోడ్డు మీద పడిపోయినాడు చాలామంది. ఎక్కువ గట్టిగా మాట్లాడతారేంటి? ఇంట్లో ఏమైనా నాన్న అన్నయ్య అంటూ ఏమన్నారు అక్క? గట్టిగా మాట్లాడుకో, ముసుకేసిన మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఫ్రెండ్స్ అని నమ్మి వాళ్ళకి పెట్టి పాడైపోయినాడు చాలామంది. మాట్లాడతలేదు మీరు. లవర్ని మెయింటైన్ చేసి దాన్ని సిమ్మేసి సెవలుకొని దాన్ని గీకి గోకి దాన్ని అన్ని భరించి లాస్ట్కి టాటా చెప్తే ఏంటి మొత్తం రైలు పెట్ట మీద తలకెట్టినాడు చాలామంది. ఉన్నారా లేరా? ఎవరినో నమ్మి ఆయన నవ్వుతే ఎలాగుందని ఆడ వెంకల గిరగర తిరిగి మీ అమ్మలతో దెబ్బలాడి అలాంటి వాడికి నీ జీవితం ఇచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి జీవితాన్ని ఇచ్చిన, ధనం ఇచ్చిన, బలం ఇచ్చిన, సమయాన్ని ఇచ్చిన, ఏమైనా ఇచ్చిన, యేసు ప్రభువుకి నా సమయం ఇచ్చి, నా ధనం ఇచ్చి, నా బలం ఇచ్చి, ఇదిగో నేను ఇచ్చి పాడైపోయిన రోడ్డు మీద వచ్చి బెకారం అయిపోయిన ఒక ఇచ్చి ఈ ప్రపంచంలో ఉన్నాడా ఎవడన్నా? మాట్లాడతలేదు మీరు. మరి ఇస్తున్నారు దేవుడికి. ఇచ్చామండి ఆ మధ్యన గౌరీపట్నం వెళ్ళి గుండు నున్నగా ఇచ్చేయమండి ఎంటుకలు. ఏమిచ్చారంటే అలా ఆవిడెవరో ఆంటీ వెళ్ళిందంట తమ్ముడా, వంటమే కొత్తిమీర కట్టంట. ఆవిడ అంటదంట కష్టాల్లో మొక్కున్నాను బాబా, వంటమే కొరసగా ఉంది, 3 కత్తులు మొక్కున్నాను, మరి చివరి దాకా వేసేకు కొంచెమే నీకు ఎగస్ట్రా లాస్ట్ 30 రూపాయలు ఇస్తానందంట. ఎంత ఇస్తానందే? ఆడు అసలే తాగుబోతున్నాడు, గీసేవాడు. 30 రూపాయలు ఇస్తావా ఎంత కట్ చేయకుండా అని ఆడు కుతుకులోకి వేసాడంట. దరిద్రం వదిలిపోయింది. నీ జుట్టు, నీ కొత్తిమీర కట్ట, నీ పేలెట్టేసినటువంటి గుండు మన ముఖం మామూలుగానే చూడలేం. అవునా కాదా? నేను చాలాసార్లు అన్నాను తమ్ముడా, నీకు చెప్తాను ఏదో నా బాధ చెప్పుకుంటున్నా తమ్ముడా, ఇది లైవ్ ఒకటి వెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు సుండ్రట్టేం కదా గుండెకి హేతను పెసన్న అన్నాను. పెసన్న ఎవరు కాదు, మీ వదిన అంటే పాస్టర్ అమ్మ. ఆవిడంటదే గుండెగైతే నీ ముఖం చూడలేను, ఒకవేళ గుండె గీసుకున్నా ఉంటే ఇగ్గు కొనుక్కున్నప్పుడు గీసేసుకోంది. ఏం కొనుక్కుని గీసేసుకోంది తమ్ముడా? వాళ్ళు నీకులాగా బతకాలి తమ్ముడా, మీ ఇద్దరులాగా. హల్లెలూయా. ఎవరైనా అడిగారు తమ్ముడు ఎప్పుడన్నా ఇలా ఉందేటని? దువ్వని వెళ్తా తమ్ముడు అందులోకి. ఉదాహరణకే నాకు బతకలం ఉంది నీకులాగా, కానీ బతకలేకపోతున్నాను. ఓ పక్కన పెళ్ళం, ఓ పక్కన సంఘం, ఒకప్పుడు ఇటువంటి పాస్టర్లో ఎన్నో ఆశలు ఉన్నాయి తమ్ముడా, ఏం చేస్తాం? ఇదిగో ఇది తమ్ముడు లైఫ్, బిందాస్. దేవుని స్తోత్ర. నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను ఇలా ఒక్క రోజున బతకాలని.
ఇంకేం లేదు, అంత వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడికి ఇచ్చి ఎవడైనా పాడైపోయాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచించాలి మీరు. నా మాటలు అమాయకంగా ఉంటాయి కానీ లోతు చాలా ఎక్కువ ఉంటుంది, భావం చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి ఇంత ధైర్యవంతులు ఏంటి కంగారులో తమ శక్తిని మర్చిపోతారు, వీళ్ళు తమ బలం ఏంటో మర్చిపోతారు, తన సామర్థ్యం ఏంటో మర్చిపోతారు. పరీక్ష పేపర్ ఇస్తారండి, బాగా చదువుకుంటాడు వీడు, ఫస్ట్ కోసం వీడికి రాని కోసం వస్తుంది తమ్ముడా. ఆ క్వశ్చన్ చూసినప్పుడు వీడికి కంగారు వచ్చేసి దడొచ్చేసి అవి ఇటువంటి కోసం వచ్చేసి అనుకుంటాడు. చేరకపోతే 2, 3 నాకు అన్నిటికి వచ్చినాయే. కాసేపటికి తేరుకుని కాసేపు చెమటట్టేసేసి మంచిలు తాగేసేసి పేసకలు వచ్చేసి అంటాడు. అప్పుడు మళ్ళీ సార్ చదువుకుంటాడికి ఇంకా 2, 3, 4 అన్నిటికి వచ్చినాయి. తీరాపోతే ఏంటంటే ఆ ఫస్ట్ టెన్షన్లో వీడు ఫస్ట్ మర్చిపోయాడు. ఎవడైనా ఫస్ట్ చెప్తే బాగుడు మొత్తం అంతా రాహేత అనుకుంటాడు. అవునా కదా? నేను చదువుకున్నప్పుడు శాసలాగా జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ మర్చిపోయేవాడు నేను. ఇప్పటికీ గజనే స్టార్టింగ్ మర్చిపోతారు కొంతమంది, నాలంటలు ఉంటారు. ఫస్ట్ గుర్తొచ్చిందా మొత్తం లాస్ట్ దాకా ఈ ప్రభావం అయ్యగారికి బాధ్యత స్టూడెంట్ దగ్గర ఉంటాడు. ఆయన రై ఇది రా అన్నప్పటికీ అదే సార్ అయితే టకరా చెప్పేస్తాడు. అప్సెప్పరా అన్నప్పటికీ సార్ గారు చూసినప్పటికీ ఇంకా ఏం ఆడదు, దడదలా ఆడిపోతాడు. చెప్పరా చదివాను సార్, నిజంగా చదివాను సార్. మరి ఇది కిరణజన్య సమయక్రియ అంటే ఇది, ఇంగ్లీష్ అంటే ఇది అంటే అదే సార్ రైట్ అంటే టక చెప్పేస్తాడు. అటు ఫస్ట్ మర్చిపోతాడు. ఎందుకు? కంగారులా. ఇప్పుడు పేత గారికి ఈత వచ్చారా అదా? మీరు మాట్లాడతలేదు మీరు. మరి ఈత వచ్చినాడు ఏంటి నీటిలో పడిపోయి ఏమంటున్నాడు? నశించిపోతున్నాను రక్షించమని కేకలేదేంటి? గాలిని చూసినప్పటికీ తన సామర్థ్యం ఏంటో మర్చిపోయాడు, ఎదుట ఉన్న దేవుని సామర్థ్యం ఏంటో మర్చిపోయాడు. ఏలియా అగ్ని దించాడు. హలో, అర్థమవుతున్నాయి నా మాటలు? ఆకాశాన్ని జిప్పేసాడు, మూసేశాడు. మళ్ళీ ఓపెన్ చేస్తే వర్షం వచ్చింది. ఎంత బలం ఉన్నవాడు, ఎంత దమ్మున్నవాడు ఏండి, ఒక సైతాను మోకంది, ఒక యెజబెలు కదా, దాని వార్నింగ్ ఏమైపోయాడంటే భయపడి పారిపోయి చంపే ప్రభువా అంట. అవునా కదా? మీలాంటి యవనస్తులు ఉంటారు ఇంట్లో, అమ్మ మీద నాన్న మీద అచ్చోసిన ఆంబోతులో కేకలు హెత్తుంటావు. అవునా కదా? ఎవడో మోసం చేసాడని, ఎవతో మోసం చేసిందని ఇంకా నా బ్రతుకొద్దు నేను చచ్చిపోతానంట. ఎవడో మొన్న సెల్ఫీలో చేస్తున్నాడు, లైవ్ పెడుతున్నాడు. ఇదిగో నేను మా అమ్మకన్నా ఎక్కువ ప్రేమించాను, మా నాన్నకన్నా ఎక్కువ ప్రేమించాను, మా చిలకన్నా ఎక్కువ ప్రేమించాను, నువ్వే సర్వం అనుకున్నాను, నీకు అన్నీ కొన్నాను, ఆ డ్రెస్ కొన్నాను, ఇది కొన్నాను, నీ సింగనాథం కొన్నాను అన్నీ చెప్పిపోతున్నాడు ఫోన్లో. నేను మోసం చేసావు, ఆడితో వెళ్ళిపోయావు, నువ్వు లేని జీవితం వద్దు, ఇదిగో టైం ఇంకా 30 సెకండ్లు వస్తుంది, 27 సెకండ్లు వస్తుంది టైం చెప్పి దేనికి వెళ్ళిపోయాడు, ట్రైన్ కిందకి వెళ్ళిపోతున్నాడు. వీడు జ్ఞానవంతుడు. వీడు ఎంత జ్ఞానవంతుడు కాకపోతే బీటెక్ పాస్ అవుతాడు. అసలు 10వ తరగతి పాస్ అవుతాకి గడగలు ఆడిపోతాం జనం చాలామంది. అవునా కదా? మాట్లాడతలేదు. మా ఊర్లో 10th క్లాస్ ఎగ్జామ్ ముందు మెడికల్ షాప్కి వెళ్ళిన గారు ఆయన చెప్తున్నాడు, 2 రోజుల నుంచి అందరూ 20 సంవత్సరాలు జ్వరం పెళ్ళానంట. 10th ఎగ్జామ్ ముందు ట్యాబ్లెట్ అన్నీ ఏంటండి తమ్ముడా, 20 సంవత్సరాలు జ్వరం పెళ్ళా. ఇది ఒంట్లో పుట్టింది కాదు, భయం వల్ల వచ్చింది. అది 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఏంటి గొప్పడో స్థాయిలో ఆవిడెవరి కోసమో దేనికోసమో, అలాగే మీరు కోసమో ఆడెవడి కోసమో ఇంతకాలం పెంచిన అమ్మా నాన్న మోసం చేసి నీ దొమ్మేంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ తెలివేంటో మర్చిపోయి అలా చచ్చిపోవచ్చా? ఏలియా అంటున్నాడు చాలు నీకు ధైర్యం పోయిందనుకోండి, అప్పుడు నువ్వేం చెప్పాలి? అయ్యా నేను పిరికొని అయిపోయినా సరే, నువ్వు బలవంతుడు, నువ్వు దమ్మున్నవాడు, నువ్వు దహించగ్ని దిగిరా, ఒకసారి ఈ యెజబెల్ని కూడా కాల్చి అవతలపడి అనలేదా? దేవుని బలం ఏంటో కూడా మర్చిపోయాడు. అవునా కాదా? ఎక్కడ దాకా ఎందుకంటే మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు, నీళ్ళ రక్తంగా మార్చేశాడు, ఒక దెబ్బ కొడితే ఎర్ర సముద్రం చీడిపోయింది, దుమ్ముతో పేలొచ్చేసినాయి తమ్ముడు, అనే కదా? బోడు అద్భుతాలు చేసాడండి. అవునా కదా? మాట్లాడలేదు. వాళ్ళు ఎవరో బ్యాచ్ అన్నారో, మాకు రోజు ముక్కల కూర కావాలన్నారు వాళ్ళు, మాకు మాంసం గుర్తొస్తుంది, కీరకాయలు గుర్తొస్తున్నాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి అన్నప్పటికీ మోషే అంటాడు, ప్రభువా వీళ్ళు నేను కన్నానా, పెంచానా, వీళ్ళు గొడవెట్టి నేను ఈ టార్చర్ భరించలేను, నన్ను చంపి అంటాడండి. సంఖ్యాకాండం 11:14 చదువు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం. The book of Numbers chapter 11 verse 14. ఒంటిగా మోయడానికి నా వల్ల ఏమవుతలేదు, ఇంకా అప్పుడప్పుడు అంటారు కదా, ఇంకా ఈ సంసారం నా వల్ల అవదు.
నేను ఇంక లాగలేను, నా వల్ల అవదు, నేను చచ్చిపోతాను అంటది ఒక ఆవిడ. నీ కొడుకులకి, ఇదిగో నీ పరిగమ కూతురికి నేను చేసి పెట్టలేను, చచ్చిపోతానంటే ఆడేమో తల దూకుంటా ఉంటాడు, అద్దంలో ఇలా చూసుకుంటా ఉండి ఏం స్పందించడు, ఎప్పుడు చచ్చిపోతా ఉంటాడు వీడు. ఎవరినే అలా ఆవిడ్ని వీడు ఎలాగ ఇంకా మాట్లాడుతుండే, నేనేం సత్తాను, సత్యదే నువ్వు సావాలి తప్ప నేను సత్యదేమి అంటారా అంటారా. ఏమండి ఎన్ని అద్భుతాలు చేశాడు మోషే. అసలు మోషే అంటే గొప్ప నాయకుడు ఉన్నాడా? కానీ సంఖ్య 11-14 చదువన్నా. ఈ సమస్త ప్రజలను ఒంటిగా ఒక్కడిగా మోయడం నా వల్ల, ఈ రాత్రి నీ వల్ల అవుతలేదా? ఇంటిల్లా పాదిలకి నువ్వు ఒక్కడవే ఆధారం అయిపోయావా? నీ బిడ్డల బాధ్యత నీ మీదే ఉందా? నీ భార్య బాధ్యత నీ మీదే ఉందా? నీ కుటుంబ బాధ్యత, నీ అప్పుల బాధ్యత, అన్ని బాధ్యత ఎక్కువైపోయాయా? నీ వల్ల అవుతలేదా బిడ్డా? అది నేను భరింపలేని భారము, నన్ను చంపేయి. అమ్మా ఏమంటాడు చెప్పండి? నన్ను ఇలాగే ఉంచాలనుకుంటాను, చంపేయి. ఆ తర్వాత కింద వచ్చిన అలాగే వెళ్ళిపోతే ఆ నెక్స్ట్ పేరలో ఉంటుంది, ఎందుకయ్యా మోషే, నా బాహుబలము తక్కువైనదా అంటాడండి. బిడ్డా నీ బలం సరిపోదేమో, నీ దమ్ము సరిపోదేమో ఈ అప్పులు తీర్చడానికి, ఈ కష్టాలు తీర్చడానికి, నీ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, నీ పిల్ల పెళ్లి చేయడానికి, నీ పిల్లల ఫీజులు కట్టడానికి నీ దగ్గర ఉన్న ధనం సరిపోతలేదేమో, నీ ఆదాయం సరిపోతలేదేమో. ఈ రాత్రి ఒక శుభవార్త చెప్తున్నాను, కానీ నా దేవుని బాహుబలము తక్కువ కాలేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామంటే మన ప్రార్థన బలం ఎంతో మనకి తెలిసి కూడా మర్చిపోతున్నాం. ఒక్కోసారి దేవుని సామర్థ్యాన్ని కూడా మర్చిపోతున్నా. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. అప్పుడు దేవుడు ఏం చేసా, ఎవరైతే యెజబెలు ప్రాణం తీసేద్దాం అనుకుందో అప్పుడు దేవుడు అన్నాడు, ఎలియా యెజబెలే కాదు, ఈ భూప్రపంచంలో ఏ ఆడద కానీ, ఏ మగోడు కానీ, ఏ జీవరాశి కానీ నీ ప్రాణాన్ని తీయలేరు. నువ్వు ప్రాణం ఉండగానే ఆరోహణమైపోతావని వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజుల్లో అంతా ప్రచారం అయిపోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అప్పుడు దేవుడు గిలగాల నుంచి బేతేలుకి వెళ్ళమంటాడు. అండి అప్పుడు ఎలీషాకు ఉండిపో, నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటాడు అంటాడు. రాజుల గ్రంథం 2 అమ్మ సోదరులు వినండి 2 అధ్యాయం ఉంటుంది, 2 Kings 2nd chapter అన్నమాట. అబ్బా అప్పుడు ఎలీషా అంటాడు 2వ వచనంలో, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను చెప్పాలి విడిచి. ఇప్పుడు చూసి కాపీ కొట్టండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు చూడండి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఇదే మాట 2వ వచనంలో, ఇదే మాట 4వ వచనం, ఇదే మాట 6వ వచనంలో కూడా ఉంటుంది. నా వైపు చూడండి. ఇదే తీర్మానం ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆమేన్. ఎప్పుడని చెప్పావా నీ గురువు గారితో, నీ ఆత్మీయ తండ్రితో, నీ ఆత్మీయ తల్లితో, ఏండి వెళ్ళి ఎప్పుడన్నా, దైవజనుడా నీ మీద నిందలు వస్తున్నాయని బాధపడుకో, నా తండ్రి నిన్నెన్నో మాట్లాడారని బాధపడుకో, వాళ్ళు నిన్ను గాయపరిచారని బాధపడుకో, ఒక ఆవిడ సంఘం విడిచి వెళ్ళిపోయిందని బాధపడుకో, ఒక అతను సంఘం విడిచిన బాధపడుకో. నిన్ను ఎవరు విడిచినా, ఈ సంఘం నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా, నిన్ను ఎంతమంది బాధ పెట్టినా ఏం భయపడక దైవజనుడా, నేనున్నాను ఎలీషాలాగా. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నా ఊపిరినంత వరకు నిన్నే హత్తుకుని ఉంటాను, నిన్నే వెంబడిస్తాను. నా సంఘం ఇదే, నా దైవజనుడు నీవే, నా ఆత్మీయ తండ్రి నీవే అని ఎప్పుడైనా చెప్పావా? మీరు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లే, వెండి బంగారం అక్కర్లే, కానీ ఎప్పుడైనా ఒక్కసారి నీ దైవజనుడికి వెళ్ళి ఒక్కసారి ఈ మాట చెప్పు చూడు, ఆ రాత్రి కడుపు నిండిపోద్ది, గుండె నిండా సంతోషం వచ్చేస్తుంది. పోన్లే, నన్ను అర్థం చేసుకుని దూరం అయిపోయినా నన్ను అర్థం చేసుకునే బిడ్డ ఉంది నాకు,
నన్ను అర్థం చేసుకున్నాడు ఒక ఉన్నాడు అని చెప్పి నిన్ను బట్టి ఆ హృదయం ఎంతో ఉప్పొంగి ఎలీషా అన్నాడు, దైవజనుడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను ఏం చేయని చెప్పాలి విడిచిపెట్టను అంటున్నాడు. బిడ్డలారా, సంఘం అన్నాక, సహవాసం అన్నాక అందరూ ఒకే రకంగా ఉండరు. ఏవో చిలుకు పలుకు వస్తూ ఉంటాయి. ఆ గొడవలు చూసి, ఆ మాటలు చూసి ఎవరో ఏదో అన్నారని సంఘాన్ని విడిచిపెట్టకండి. ప్రియమైన దేవుడు, ఒక మాట చెప్పనా, ఒక్కోసారి వడ్డింపులు కాడా ఏండి ప్లేట్లు ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఏమో స్వీట్లు పంచి పెడతా ఉంటారు, ఒక్కొక్కరు డ్రింకులు ఇస్తూ ఉంటారు. కానీ ఆ సంఘంలో ఎవరికో గొడవ ఉంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వడం మానేస్తున్నారు. వీళ్ళకి గొడవ ఉండి ఏండి అక్కడ దాకా అందరికి ఇచ్చి ఆడికి ఒక్కదానికి ఇవ్వకపోతే ఆడికి ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే బాధ ఆవిడ మీద చూపించదో, సంఘం మీద చూపిస్తుంది, దైవజనుడి మీద చూపిస్తుంది. ఆవిడ సంఘం మానేస్తుంది. ఏమ్మా ప్రార్థన రావట్లేదా అమ్మా అంటే మీకు పక్షవాతం ఏంటంటది ఆవిడ. పక్షవాతం కాదు, అది పక్షపాతం. పక్షవాతం వేరు, మాట్లాడాలి మీరు. పక్షపాతం వేరు. లేటెస్ట్గా మా సంఘంలో కూడా జరిగింది. ఓ పిల్ల అందరికీ డ్రింకులు పంచి పెట్టిందంట, ఒక ఆవిడకి ఇవ్వలేదంట. ఆవిడ మొక్క 2 రోజులు చూడలేకపోయాను, ఎంక్వైరీ పెట్టాను. ఎంక్వైరీలో తెలియని విషయం ఏంటంటే పలానా పిల్ల అందరికీ డ్రింకులు ఇచ్చి ఆవిడకి ఇవ్వలేదు. అందుకే అప్పటి నుంచి ఆవిడ చాలా బాధగా ఉంది. రేపో మాపో సంఘం మానేతకు సిద్ధంగా ఉందండి. పక్షవాతం అట. నిజంగా అయ్యగారు, ఇదిగో బైబిల్ పడి చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను. అప్పుడు చెప్పాను, అమ్మా నీకు కావాలితే 2 లీటర్ డ్రింక్ బాటిల్ కొని వేస్తాను, కానీ ఆ పిల్ల మీద కోపం చెప్పండి దేవుడి మీద, సంఘం మీద, నా మీద చూపించు. వాళ్ళు ఎవరం లేని వాళ్ళు ఏండి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేని మనసు ఉంటే వాళ్ళు వడ్డించేగాడికి వెళ్ళకూడదు. నా మాట మీకు అర్థమవుతుంది? అర్థమవుతలేదు. ఒకసారి కొంపలు మునిగిపోతాయి. ఆవిడ ఎవరో నీళ్ళేసుకుందంట, ఇక్కడ సంఘం గారు ఆవిడ. ఆ పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మ వచ్చి, ఏమండి మా అమ్మాయి గారు నీళ్ళేసుకుందండి పాస్టర్ గారండి, ఆవిడకి సాంబారి అన్నం తిననిపిస్తుందంటే దేవుడిదంట, డెలివరీ బాగా అవుతుంది, యేసుప్రభు పలహారం కావాలంట. అలాగే ఉంటాయి కదా కొంచెం పాపం. సాధారణ ఏమంటారు, ఏ పాస్టర్ గారైనా పట్టుకెళ్ళమ్మా అంటారు. పాస్టర్ గారు ఏమనంటే పట్టుకెళ్ళమంటే అక్కడ ఉన్న కుర్రోడు ఎవరో ఏదో గ్లాసులో సాంబార్ అయితే వాళ్ళు ఏదో దేవుడి ప్రసాదంలో కళ్ళకద్దుకుని పట్టుకెళ్ళి ఆ నీళ్ళు వేసుకున్న ఆవిడకి అమ్మాయి వెంటనే అర్థమవుతుందన్నమాట పెట్టారు. ఇందులో మర్మం ఏమి పాస్టర్ గారు తెలదో, అడిగిన వాళ్ళకి ఏమీ తెలదు. కానీ ఆవిడ ఎవరో తెల్లగట్ల నుంచి వండే కాడ, వడ్డించే కాడ, కడిగే కాడ ఉందంట. తమ్ముడా లాస్ట్ నా సాంబార్ ఎట్టుకెళ్దాం అనుకుందంట ఇంటికి. పాస్టర్ అమ్మ అడుగుతుందంట ఒక సాంబార్ ఎట్టుకెళ్ళని. పాస్టర్ గారు కూడా అడుగుతలేదంట, అమ్మ పొద్దు నుంచి కడిగావు కదా ఒక సాంబార్ ఎట్టుకెళ్ళని. పాస్టర్ గారు అడుగుతలేదు, పాస్టర్ అమ్మ అడుగుతుంది, మమ్మల్ని గుర్తించలేదని చెప్పి కోపంగా రుసరుసలు ఆడుకుంటూ పోయింది. తర్వాత ప్రార్థనకు వస్తలేదు ఆవిడ. తమ్ముడా అర్థమవుతుందా? ఆవిడది ఇదే బా. తర్వాత ఏ అమ్మ ప్రార్థనకు వస్తారని మీకు పక్షవాతం అంటుంది. అందరికీ పక్షవాతలే. ఆవిడెవరు ప్రార్థన రాని ఆవిడకి, ఎప్పుడు రాని ఆవిడకి అమ్మ లోటలు సాంబార్ ఇంటికి పంపించారు, గొడ్డులాగా సేవ చేశాను. ఎలా సేవ చేసిందంట? ఆ మాట ఎవరన్నారు? మేము అన్నామా? ఆవిడ అనేసుకుంటుంది. నన్ను కనీసం అమ్మగారన్నా గుర్తించలేదు, మీరన్నా గుర్తించలేదు. చెప్పాలి. మీ సాంబార్ వద్దు, మీ సంగమో అయ్యి బాబా, సాంబార్ కోసం సంగం మానేస్తావా? ఉన్నారా లేరు ఇటువంటి వాళ్ళు? మాట్లాడతలేదు మీరు? ఉన్నారండి ఇటువంటి వాళ్ళు. కానీ ఎలీషా అంటున్నాడు, ఏది ఏమైపోయినా యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. బేతేల్లో ఆరోహణం అవ్వలేదు. దేవుడు అన్నాడు ఎరుకు వెళ్ళమన్నాడు, అయితే ఇక్కడ ఉండిపో బాబు, ఎరుకు వెళ్ళమన్నాడు అంటే మళ్ళీ అంటాడు 4వ వచనంలో, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. అక్కడ అవ్వలేదు. మరలా యోర్దానికి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఉండిపో బాబు అంటే లేదు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. యోర్దాన్ని దాటేశారు. ఏమంటే అర్థమవుతుందా? అకస్మాత్తుగా అగ్ని రథము గుర్రం వచ్చేసి సుడిగాలిలో ఏమంటే చెప్పండి, ఏలియా ఏమైపోయాడు చెప్పండి? ఆరోహణం అయిపోయాడు. యెజబెలు ప్రాణం తీసేస్తానంది. అసలు యెజబెలే కాదు, ప్రపంచంలో ఎవరో కూడా ఏలియా ప్రాణం తీయకుండా చెప్పండి ఏమైపోయాడు చెప్పండి? ఆరోహణం అయిపోయాడు. బిడ్డా
మీరు భయపడవలసిన పని లేదు, మీరు చింతించవలసిన పని లేదు. నా దేవుడు సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో కూడా ఒకటైన నేల రాలదు. కాబట్టి ఈ రాత్రి దేనికోసం భయపడుతున్నా బిడ్డ? నీ తోటికోళ్ళు ఏదో అందని, నీ అత్తగారు ఏదో అందని, నీ భర్త ఏదో అన్నాడని, అప్పులు ఎక్కువైపోయాయని, వ్యాధులు ఎక్కువైపోయాయని, బాధలు ఎక్కువైపోయాయని, నిందలు ఎక్కువైపోయాయని, ఇల్లు పూర్తవుతలేదని, పెళ్ళి అవుతలేదని, పెళ్ళైనాక పిల్లలు పుడతలేదని, కష్టాలు ఎక్కువైపోయినాయని, ఎంత పరిచర్య చేసిన సంఘం అభివృద్ధి లేదని, ఎంత ప్రార్థన చేసిన దేవుడు దర్శనం లేడని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా నా బలం సరిపోతలేదు, ఇంకా నా వల్ల కాదు, నా ప్రాణం కూడా తీసేసుకో, నన్ను చంపేయి, నేను చచ్చిపోతాను అనేక నిరాశలో ఎవరైనా ఉంటే మన మూలవాక్యం చెప్తుంది, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా దేవుని ఆత్మ చేత ఆ కార్యం జరుగుతుంది. ఆమేన్. ఏలియా ఎలా ఆరోహణమయ్యాడు? తన బలమా, తన శక్తా, తన జ్ఞానమా? కాదు, దేవుని ఆత్మ చేత. ఏలియా ఏమైపోయాడు చెప్పండి? మాట్లాడాలి మీరు. ఆరోహణం అయిపోయాడు. అప్పుడు ఎలీషా అన్న మాట ఏందా మనం చదివాం 2:12. నా తండ్రి ఇశ్రాయేలీయులకు చెప్పాలి రథం అంటే ఏంటి తెలుసా బిడ్డలారా? రథం ఎప్పుడైనా చూసారా? చెల్లి అంటున్నావా? 2వ రాజుగ్రంథం 2వ అధ్యాయం 12 వచనం. ఎప్పుడైనా చూసారా రథాన్ని? కొన్ని బొమ్మల్లో చూసారా? కొన్ని బాహుబలిలో చూసారా? యాక్ట్ చేయకండి. మరీ ఏమి తెల్లనోళ్ళలాగా ఎలాగలాగా చూస్తున్నారు. ఉన్నాయా రథాల బాహుబలిలో? అమ్మా ఎవరాళ్ళు? దేవుని స్తోత్రం. ప్రభాస్ ఫ్యానా అమ్మా? రథాలు ఏంటి? రాజుల్ని ఎక్కిన వాళ్ళని ఏం చేస్తాయంటే తీసుకుని మోసుకుని వెళ్ళిపోతాయి. భరిస్తుంది అది. అమ్మ ఏం చేస్తుంది? రథము అనగా అర్థం ఏంటంటే భరించేదని. రథం అంటే ఏంటి చెప్పండి? భరించేది. నీ కుటుంబానికి నువ్వు ఒక రథములాగా ఉండాలి. లాస్ట్ పాయింట్, లాస్ట్ పావుగంట జాగ్రత్తగా ఉండి, కీలకమైన మాటలు. నీ సంఘానికి నువ్వు ఒక రథములాగా ఉండాలి. కొంతమంది భరించలేరు. ఇప్పుడు మీ సంఘాన్ని ఏంటి మీ దైవజనుడు ఒక్కడే భరించాలా? సంఘం అంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ మీటింగ్ అంటే ఎన్నో ఉంటాయి. సౌండ్ సిస్టమ్ మొత్తం ఫ్రీ తమ్ముడా అని వాళ్ళు లేని పని మాట్లాడకనే బాబు అని కమిటీ చేయకు బాబా. అటువంటి డైరెక్ట్గా అడుగుతున్నా తమ్ముడా, ఫ్రీయా ఆఫరా లేకపోతే మొత్తం కంప్యూటర్ బిల్లా? మొహం పడుతుంది ఏంటి బాబా? చెప్పరా బాబా. ఉచితమా అమౌంటా? తులమో పొలమో ఇస్తారా ఎవరా? మాట్లాడబెట్టి తమ్ముడు ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఆఫరా లేకపోతే ఎంతో కొంత ఇస్తారా? అందరు కంగారు పడుతున్నారు. ఇప్పుడు లేనిపోను కదా, ఇప్పుడు అందరు మమ్మల్ని కమిటీ చేసేసి ఇది అంతా ఆఫర్లో కొట్టుకుపోయేలాగా ఉంది ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇంత మీటింగ్ జరగాలంటే అంత విషయం ఏమీ కాదు. ఇప్పుడు ఎంత ఒక్కడే భరించాలా? మనందరం భరించాలా? సపోజ్ ఒక 1000 రూపాయలు అవుద్దనుకో, ఒకడికైతే కష్టం అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక 500 మంది ఉన్నాం అండి, మనిషికి 2 రూపాయలు అయితే తుడిచినట్టు ఉంటుంది. అవును కదా? మాట్లాడతలేటి కురుకురు ప్యాకెట్ కూడా 10 రూపాయలు కరకారణంలో వేస్తారు మీరు. అవునా కాదా? ఏమన్నా మరి ఏమన్నా చెల్లించారా ఇందాక కవర్లలో? పట్టిన బట్టికి ఏముంది గారు? 10 తమ్ముడు 2 దెబ్బలే 10 ఈలోపు శృతి చెయ్యి, నేను మంచిది అవుతాను. నా జీవిత కాలమంతా పదే యాసెళ్ళి 10 మర్చిపోయావా? ఆగాగు. వీడి పిల్ల 10 కాయతం ఎక్కడ పడిపోయిందంట. నీ 10 కాయతం తాగలేట. బైబిల్ పెట్టి భోజనంకి వెళ్ళావా? ఆ దొంగ ఎవరో? 10 రూపాయలకు కూడా దొంగతనం చేసిన దొంగ మహిళ ఎవరో? దేవునికి స్తోత్రం. ఈ మీటింగుల నిమిత్తం, ఈ ఉద్యోగ సభల నిమిత్తం నువ్వేం భరించావు? పాస్టర్ గారిని భరించావా? సౌండ్ సిస్టమ్ని భరించావా? ఆర్కెస్ట్రాను భరించావా? భోజనంలో ఒక బియ్యం ప్యాకెట్ భరించావా? ఇప్పుడు దాకా బా అని చెప్పడినా, ఇప్పుడేమో మార్చేహడేటినా?
దేవుని స్తోత్రం. మారలేదు. రథం అంటే అర్థం ఏంటని చెప్పాను నేను. భరించేది. ఏ కార్యక్రమం అయినా భరించేది ఒకడికైతే కష్టమైపోద్ది. అవునా కదా? కుటుంబం ఉందనుకోండి, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ, రే కొడకా, ఇదిగో బీపీ బిళ్ళ అయిపోయినరా అని నాన్న, అమ్మ బాబా షుగర్ బిళ్ళ అయిపోయినరా అని అమ్మ, మీ ఆవిడేమో యాండి రేపు డోక్రా అండి, గ్యాస్ అండి, నేను మాత్రం పనిలోకి వెళ్ళండి, దిమ్మసెక్కడ తినేస్తానండి. పిల్లలేమో నాన్న మరి ఎలా కాదు, బళ్ళు తెచ్చేస్తున్నా జూన్ 12 నుంచే, నాకు ఇదిగో బెంటన్ బ్యాగ్ కావాలి, ఆ బ్యాగ్ కావాలి, ఈ బెల్ట్ కావాలి, ఆ షూ కావాలి, ఆడపిల్ల అయితే ఈ లెగ్గిన్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, రింగులు కావాలి, నీ తలకాయ కావాలి, రిబ్బన్లు కావాలి, ఇవన్నీ ఒకడే భరించాలంటే మాట్లాడతలేదు మీరు. కష్టమవుద్దా? ప్రియమైన దేవుని బిడ్డరా, కొంతమంది భరించలేక ఏం చేస్తారంటే, ఇవన్నీ నేను భరించలేను, మీ సోమేదో మీ సావడం అని చెప్పి ఆడు సంపాదించిన దానివల్ల బయటకెళ్ళి సర్కారు ట్యాక్స్ కట్టేస్తుంటాడు. మేము దారిలో వస్తున్నాం, మా బేమగూడెం దాటకని అక్కడ కిలకిల ఆడిపోతున్నారు. మళ్ళీ లైన్లో క్రమంలో పద్ధతిగా మర్యాదగా జాగ్రత్తగా చిల్లర మాత్రం మరి వెళ్తున్నారు. ఒకడు ఉంటాడండి భరించడు. ఎందుకు భరించాలా నిన్న? ఆ రోజు మీ నాన్న ఏమన్నాడు, 30,000 ఇస్తా అన్నాడు, 10,000 ఇచ్చాడు, ఇంకో 10,000 తర్వాత చూద్దామన్నాడు, దాళవా అన్నాడు, సారవా అన్నాడు, ఇంకా దాళవా సారవా అవలేదా, చిచ్చే ఈ రోజుకి ఆడు ఇంకా కొడతానంటాడు దెబ్బలు. భరించడు. కొంతమంది భరించని భర్తలు ఉంటారు. కొంతమంది భర్త ఏమైనా మాట అంటే భార్య భరించదు. చెల్లి అంటున్నారా, పచ్చసీర, అమ్మా అక్క పంపు, దేవుని స్తోత్ర గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఎన్ని చేతులు పైకెత్తి. నిద్రలో ఎవరంటే లేపి గోకి చెప్పండి, దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు చిన్న మాట అన్నా భరించరు. భరిస్తారా? అంత మాట అన్నా పెట్టాను అంటారు. భర్త ఒక మాట అంటే భరించాలా వద్దా? మాట్లాడరేటి? గట్టిగా మాట్లాడండి పాస్టర్ గారు. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాం, మగవాళ్ళు తక్కువ ఉన్నాం. మీతో పెట్టుకున్నవాడు ఎవడో బాగుపడినాడు చరిత్రలో. ఏలియా అంతటోడే చంపే ప్రభా, యెజబెల్ దాన్ని ఒకనే చూడలేరు అన్నాడు. అగ్ని దించేసాడండి ఆయన. ఎవరిని దించేసాడు? దడదలు ఆడించాడు ప్రవక్తల్ని, రాజుల్ని గడగలు ఆడించేసాడు ప్రవక్త. అవునా కదా? ఈ రింగులు తిప్పుకున్నది అన్నమాట. ఈ బ్యూటీ కోర్సులు ఇచ్చింది కదా మనకి. దీనికి మాత్రం భయపడిపోయాడు. ఈరోజు భర్త అంటే భరించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే భార్యను భరించలేని భర్తలు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నా పిల్లలంటే తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు ఏం చేయలేకపోతున్నారు, భరిస్తలేదు, పడతలేదు. నన్ను అంత మాట అంటావా, నేను ఇల్లుడి వెళ్ళిపోతాను, లేదా చచ్చిపోతాను, నేను అన్నం తిన్నాను. లేరు ఇటువంటి వాళ్ళు. 1-2 రోజులు వదిలేయాలి, వెళ్ళిపోతున్నారు. అప్పుడు పశువుల పెంపకం పందుల మేత అయిపోతుంది. దరిద్రం మనకు వచ్చేస్తాడు తప్పిపోయిన కుమారులాగా. ఇరా ఈరోజు ఎవరో భరిస్తలేదండి. భరించాలా వద్దా? అలాగే ఇటువంటి కూటలు జరుగుతాయి. ఏంటి కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, గెస్ట్లో ఎవరో ఒకరు. ఇందాక తమ్ముడు ఎవరో పాట పాడు, సూపర్ కొట్టేసాడు, ప్రార్థన పాట అంట. పోలీస్ డిపార్ట్మెంట్ అంట. తమ్ముడితో జాగ్రత్తగా మాట్లాడాలి. తమ్ముడా నువ్వు కొత్త కదా అక్కడికి, పాట నీకేవాలి, ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి, ఆ లోకల్ వాళ్ళకి. మొహోడు పడుతున్నాడు తమ్ముడా. ఆతిథ్యం చేయక మరొకడు అన్నాడు కదా. మా పాస్టర్ అమ్మగా తెగ ఫోన్ చేసేస్తుంది, టైం ఇంకా అయిపోయినట్టుంది వాడికి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అర్థమవుతుందా? అయ్య బాబా, మేము ఫస్ట్ నుంచి కడిగి తుడిసి బరకలేసి అన్నీ వండితే ఓ పాట అడిగితే రేపు చూద్దామన్నాడు. ఇదిగో ఇందాక వచ్చాడు ఆయన, ఎవరో పోలీసు అంట, ఆయనకి ఇచ్చేశారు. భరించలేరు. ఇంకొకటికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, భరించలేరు. ఏంటి పోనీ సీనియర్లు కదా, జూనియర్లను ప్రోత్సహిద్దామని జూనియర్లను బయట ముందెట్టారు అనుకోండి, సీనియర్లు ఏం చేయలేరు. భూమి పుట్టినప్పుడు పుట్టాం, సంఘం పునః రాసినప్పుడు ఉన్నాం, చెప్పలే. వాళ్ళ నాన్నగారికి ఫస్ట్ నుంచి మేమే ఉన్నాం. ఈ మధ్యలో వచ్చిందే తిప్పిలాడి ఊపిలాడి వాళ్ళు ఎక్కి మైకులు ఇచ్చి పాడేస్తున్నారు, మాకు మాత్రం పాట ఎత్తలేదు. ఏమంటే పెద్దోళ్ళు ముసలోళ్ళని కింద కూర్చోబెట్టేస్తున్నారు అని బాధపడిపోతున్న వాళ్ళు కూడా ఈ లోకంలో. భరించాలి.
పిల్లల్ని ప్రోత్సహించేటప్పుడు కొన్ని అవకాశాలు లేకపోయినా, కొంచెం తగ్గించినా, కొంచెం వెనకాల పెట్టినా, ఆ స్థితిని, ఆ పరిస్థితిని మనం ఏం చేయాలి? చెప్పాలి, భరించాలి. ఎలీషా అన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, నా తండ్రి నువ్వు మామూలుడు కదయ్యా, ఇప్పుడు దాకా ఇశ్రాయేలు రాజ్యాన్ని, ఈ కష్టాలని, శాపాలని, ఎప్పుడు ఉగ్రత వచ్చి పడిపోతున్నా నువ్వే అడ్డపడి దేవుడు ఉగ్రత రాకుండా భరించవయ్యా. ఇశ్రాయేలుకి రథము రౌతు నీవే అంటున్నారా? వింటలేదా? ఏలియా ఎన్నో భరించాడు, ఇశ్రాయేలు మీద ఉగ్రత రాకుండా ఎన్నో భరించాడు. మోషే కూడా ఇశ్రాయేలు మీద ఉగ్రత రాకుండా ఎన్నో భరించాడు. అలాగే సంఘములో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, భరించాలి. సంఘానికి కరెంటు బిల్ వస్తుంది, ఎవరు భరిస్తారు? దైవజనుడేనా? ఫ్యాన్ పోతే దైవజనుడేనా? మైక్ పోతే దైవజనుడేనా? సిగ్గులేదా? ఒక తీర్మానం చేసుకో, ప్రతి నెల కరెంటు బిల్లు నాకు 200 నాది అండ్ 10 మంది చేతులైతే ఈజీ అయిపోద్దండి. అవుదా బెదరా? 2 లీటర్లు థమ్సప్ తాగితే అయిపోద్ది, 100 రూపాయల బాటిల్ పోసైతే అయిపోద్ది. అది ఈ రాత్రి తీర్మానం చేయండి. ఏ సంఘాలకు వెళ్ళే వాళ్ళైనా మీ సంఘాల్లో కరెంటు బిల్లు నీ వాటా భరించు. ఏదైనా వస్తువు పోతే దాన్ని బాగు చేయడంలో నీ వాటా భరించు. ఇటువంటి సభలు జరిగినప్పుడు ఈ ఖర్చులో కొంత నువ్వు భరించు. అలాగే ఇక్కడ జరిగినప్పుడు కష్టం ఉంటుంది, ఇక్కడ ప్రయాసం ఉంటుంది, పనులు ఉంటాయి, ఆ పనుల్లో భారాన్ని భరించాలి. ఓ మోషే, ఓ ఏలియా ఎన్నో